భూసేకరణ చట్టాన్ని తొంగలో తొక్కి కార్పొరేట్ కంపెనీలకి ఎక్కడ అడిగితే అక్కడ నిర్బంధంగా భూములు సేకరించి ఇచ్చేయటం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇది చాలా దుర్మార్గం. ప్రభుత్వానికి చెందినటువంటి లక్షలాది ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ భూముల్ని ఎకరం 99 పైసల లీజుకి ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది. అదే విశాఖ జిల్లాలో లోకేష్ గారు వెళ్ళి 99 పైసలకు పెట్టుబడిదారులకు ఇస్తే నష్టం ఏంటని చెప్పాడు. కానీ రైతులు సాగు చేసుకునేటువంటి భూముల్ని నిర్బంధంగా తీసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి, అది అన్యాయమని చెప్పినందుకు అప్పలరాజును అరెస్ట్ చేసి విశాఖ జైల్లో నిర్బంధించి కనీసం భార్య పిల్లలను కూడా కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి నిర్బంధ చట్టాన్ని అమలు పరుస్తున్నారంటే ఇంతకంటే హేయం మరొకటి లేదు. అందుకే అప్పలరాజు మీద పెట్టిన కేసును బేషరతుగా ఉపసంహరించాలని, ఆయన అన్కండిషనల్గా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే మరింత ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.